ఆత్మానుసారంగా నడిచే వ్యక్తులు ఏ విధంగా ఉంటారో మనం రెండో విషయంలో మనం నేర్చుకుందామండి. నిజంగా ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తుల్లో ఏదైనా ఆశీర్వాదం ఉంటుందా? ఏదైనా ప్రత్యేకత ఉంటుందా? ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తుల్లో ఏదైనా ఒక స్పెషాలిటీ ఉంటుందా? ఏదైనా ఒక వాళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారా? ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు చూద్దామండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఈ యొక్క వాక్యాన్ని అందరూ చదవాలని నేను కోరుకుంటున్నానండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూచినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో నుండి హూరు మనవడును ఊరు కుమారుడైన బెజలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకై రక్తములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని నేను దేవుని ఆత్మపూరునిగా చేసి ఉన్నాను. ఇక్కడ దేవుడు అక్కడ నిర్గమాకాండము 31వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం కోసం ఒక వ్యక్తిని దేవుడు మోషేకు పరిచయం చేస్తున్నారండి. అప్పటి వరకు యూదాలో ఆ యొక్క గోత్రాల్లో ప్రజలు చాలా మంది ఉన్నారు, కానీ యూదా గోత్రంలో ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. ఆ వ్యక్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవుణ్ణి ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి. దేవుడు ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి. ఆ వ్యక్తిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిలో ప్రావీణ్యత కలిగి ఉంటాడు, ఒక పనిలో ఒక స్పెషలిస్ట్ అయి ఉంటాడండి. కానీ ఈ యొక్క బెజలేలు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? వెండిని, బంగారాన్ని, ఇత్తడిని, ఆ యొక్క రత్నాల్ని పని చేయడంలో ఆయన ఒక స్పెషలిస్ట్ అంట. అటువంటి గొప్ప ఆత్మానుసారంగా జీవించే వారి జీవితంలో దేవుడు ప్రతి దానిలో ఒక స్పెషల్గా ఉంచుతాడండి. చూడండి, బెజలేలు యొక్క జీవితమే ఒక గొప్ప ఉదాహరణ అండి. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా? అప్పటి వరకు బెజలేలు గురించి ఎక్కడా కూడా రాయబడలేదు, కానీ 31వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం, నిర్గమాకాండం 31వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు బెజలేలు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అర్హుడని దేవుడు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా పని చేసి పూర్తి చేశారని 37వ అధ్యాయంలో మనం చూడగలం. చూసారా అండి, ఒక ఆత్మానుసారంగా నడుచుకున్న బెజలేలు జీవితంలో దేవుడు ఎంతగా ప్రావీణ్యత కలిగించారు. ఒక విషయంలోనే కాదండి, వెండితో, బంగారంతో, ఆ యొక్క ఇత్తడితో, రత్నాలతో, చెక్కలతో చేయగలిగిన ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అని అప్పటి వరకు ఆత్మానుసారంగా నడుచుకుంటూ అవన్నీ నేర్చుకున్నాడు. ఎవరండి? బెజలేలు నేర్చుకున్నాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడో లోకానికి తెలిసేటట్లు అక్కడున్న ప్రజలందరికీ బెజలేలు యొక్క గొప్పతనం, ఏదో స్పెషాలిటీ ఉంది తినలో, ఏదో ఒక గొప్పగా నడుచుకుంటున్నాడు కాబట్టి, ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అని దేవుడే అతన్ని ఎన్నిక చేసుకొని, మోషే చెప్పలేదండి, మోషే రికమెండ్ చేయలేదు ఆ యొక్క పేరుని, దేవుడే మోషేకు చెప్పారండి. మనం నిర్గమాకాండం 31వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, చూడుము, నేను యూదా గోత్రంలో వానిని పిలిచితిని, నేను అతన్ని పిలిచాను, అతను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. ఒక్క విషయంలో తను ఆ యొక్క స్పెషల్గా లేదు, ఒక్క విషయంలో ప్రావీణ్యత కలిగి లేడు, అనేకమైన విషయాల్లో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. చూసారండి, నువ్వు నేను ఆత్మానుసారంగా ఈ లోకంలో నడుచుకుంటే ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాం. ఏదో ఒక విషయంలో, ఏదో చిన్న చిన్న విషయాలలో ప్రావీణ్యత కలిగి ఏదో జీవిస్తున్నానులే, ఏదో బ్రతికేస్తున్నానులే, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నానులే అని అనుకుంటావేమో, కానీ నువ్వు నిజంగా ఆత్మానుసారంగా నువ్వు జీవితాన్ని నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు వెళ్తా ఉంటే, దేవుడు అనేకమైన వాటి విషయాలలో నీకు ప్రావీణ్యత కలిగిస్తారు. అనేకమైన వాటి యందు నీకు నిపుణత కలిగించి అనేకమైన రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిన్ను నిలబెడతాడండి. అంత గొప్ప ఆశీర్వాదం ఉందండి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు. బెజలేలు గురించి ఎవరికీ తెలియదు. అసలు మోషే ఆ యొక్క గోత్రంలో ఉన్నాడని తెలిసేమో, కానీ బెజలేలు యొక్క పేరు ఎవరు, తనకు ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరు, తనకు తండ్రి ఎవరికి తెలియపోవచ్చు. దేవుడే ప్రత్యక్ష గుడారం కోసం
ప్రత్యేకంగా బెజలేల్ని ఎన్నుకున్నాడు, పిలిచాడు అండి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఆత్మానుసారంగా నువ్వు నేను జీవించినట్లయితే దేవుడు ఈ లోకంలో మనల్ని కూడా అంత గొప్పగా నిలబెట్టగల గొప్ప సర్వశక్తిమంతుడు.